ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము నుండి చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నిన్ను మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాం ప్రభువా. నీవే మా కొరకు జీవపు రొట్టెను విరవండి. నీ వాక్యములోనే స్వస్థత ఉన్నది. నీ వాక్యములోనే జీవము దాగి ఉన్నది. నీ వాక్యమే మా శరీరాలని రూపాంతరపరిచేది. నీ వాక్యమే మాకు నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే మా కుటుంబాలను బాగు చేసేది. అందుకే నీ వాక్యాన్ని మేము సమీపిస్తున్నాం ప్రభువా. నీవు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నీ సన్నిధి ఇక్కడ ఉంచమని అడుగుచున్నాం. నీ ప్రసన్నత ఇక్కడ కుమ్మరించమని అడుగుచున్నాం. నీ అభిషేకంతో ప్రియబిడ్డల్ని నింపమని అడుగుచున్నాం. ఖాళీ హృదయాలతో వచ్చాము ప్రభువా. జీవము కలిగిన దేవుని యొక్క అభిషేకముతో, పరిశుద్ధాత్మతో నింపబడి మా గిన్నె నిండి పొర్లే అంతగా అభిషేకము బలముగా ఇక్కడ ఇవ్వు ప్రభువా. నీ కృప దయచేయమని, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. మరి క్రీస్తులో దాచబడిన జీవం, రాత్రి కాలంలో ఈ మెల్కీషెదకు ఎవరు అనే వర్తమానము కంప్లీట్ చేయటం జరిగింది. మొత్తం అది 19 లేక 20 భాగాల దాకా ఆ వర్తమానం వచ్చి ఉన్నది. కాబట్టి ప్రతి పార్ట్ కూడా ఇంపార్టెంట్దే, చదువుతూ ఉండండి. మరి ఈ వారము వీలుగా ఉంటే రేపు వారంతో కూడా ఈ వారమే అయిపోతుందేమో. ఒకవేళ అయిపోలేని పరిస్థితుల్లో రేపు వారంతో క్రీస్తులో దాచబడిన జీవము కూడా, ఈ వర్తమానము కూడా మనము ముగించుకోబోతున్నాం. గమనించి మీరు ఈ యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూడాలని నేను ఇష్టపడుచున్నాను. మీ దగ్గర ఆ పుస్తకం కనుక ఉన్నట్లయితే 30వ పేజీ 48వ పేరా, 30వ పేజీ 48వ పేరా. మరి ఇక్కడ నుండి మనం చూడబోతున్నాము. చాలా జాగ్రత్తగా మరి మనం గమనిద్దాం. పోయిన వారం 47వ పేరా దాకా మనం చూసాము. ఈ వారము 48వ పేరా నుండి చూడబోతున్నాం. కాబట్టి ప్రవక్త ఏం చెప్పాడో ఇక్కడ మనం చూస్తున్నాం. పోయినసారి మనము ఎద్దు గురించి చూసాము. దైవిక ప్రేమలో అత్యున్నతమైన విజయం ఉన్నదని మనం అవన్నీ కూడా చూసుకుంటా పోయిన వారము వచ్చాము. కందిరీగల గురించి మరి
ఈ ఈ వారంలో మనము వాటిని కూడా చూడబోతున్నాము. చూడండి, హల్లెలూయా. 48వ పేర. ఓ కేకల వేయుటను నేను నమ్ముచున్నాను. ప్రవక్త ఏమంటున్నాడంటే, కేకలు వేయుట నేను నమ్ముచున్నాను, భాషలతో మాట్లాడుటను కూడా నేను నమ్ముచున్నాను, నేను ఈ కార్యాలు నమ్ముచున్నాను. కానీ సహోదరుడా, అవన్నీ దానితో వెళ్ళవు. దేనితో వెళ్ళవయ్యా అంటే, ఆ దైవికమైన ప్రేమ నువ్వు కలిగి ఉన్నావనటానికి ఈ కేకలు వేయటము కాదు, భాషలతో మాట్లాడటము కూడా కాదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏదో అతీతమైనది ఉన్నది, ఆ అతీతమైన దానిని మనం పొందుకోవాలని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కేకలు వేయటము కానీ లేకపోతే భాషలతో మాట్లాడటము కానీ ఆయన యొక్క గుణలక్షణాలలో ఒకటి మాత్రమేనని ప్రవక్త చెప్తా ఉన్నాడు. చూడండి, నేను ఈ కార్యాలను నమ్ముచున్నాను, కానీ సహోదరుడా అవన్నీ దానితో వెళ్ళవు. లేదు, అది కాదు, అది కేవలం దాని గుణలక్షణాల్లో ఒకటి. ఇదంతా ఏంటంటే గుణలక్షణాల్లో ఒకటి, అది నిజం. మొదటిగా నిజమైన దానిని కలిగి ఉండుము. మొట్టమొదటిగా నిజమైనది, ఆ ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి. ఆ వాక్యము గూర్చిన బయలుపాటుని మనం కలిగి ఉండాలి. ఆ అగాపే ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ దైవికమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రజలా, నిజమైన దానిని కలిగి ఉండుము, అప్పుడు అది మిగిలిన వాటిని ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు నిజమైన దాన్ని కలిగి ఉంటావో మిగిలిన వాటిని అన్నిటినీ కూడా అదే ఉత్పత్తి చేస్తుంది. నువ్వు ఆకును కలిగి ఉన్నావు అనుకో, అది మిగిలిన వాటిని అన్ని ఉత్పత్తి చేయలేదు. కానీ నువ్వు విత్తనాన్ని కలిగి ఉన్నావు అనుకో, విత్తనంలోనే ఆకున్నది, విత్తనంలోనే కాండం ఉన్నది, విత్తనంలోనే పువ్వులున్నాయి, విత్తనంలోనే రెమ్మలున్నాయి. అన్నీ నిజమైనది ఏంటంటే విత్తనమే అయి ఉన్నది. ప్రజలా, ఆ విత్తనం భూమిలో పెట్టినప్పుడు, అది మలిచినప్పుడు దానిలో అనేక స్వభావాలు బయటకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. వస్తాయా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ శరీరము కూడా ఒక భూమి అయి ఉన్నది, దేవుడి వాక్యమే విత్తనమై ఉన్నది, దేవుని వాక్యమే అసలైనదై ఉన్నది. అది భూమిలో పెట్టబడినప్పుడు ఖచ్చితముగా అన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఆ దైవ ప్రత్యక్షతనే మనం కలిగి ఉండాలని ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దైవ ప్రత్యక్షత ఎదుట పాతాళ లోకమే దాని ఎదుట నిలబడదంటున్నాడు. హల్లెలూయా. ఏదో ఒక అనుభూతి మీద ఆధారపడవద్దు అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. మొదటిగా నిజమైన దానిని కలిగి ఉండుము, అప్పుడు అది మిగిలిన వాటిని ఉత్పత్తి చేస్తుంది. ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఈ పని చెయ్యలేదా, ప్రభువా మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామములో అనేకమైన అద్భుతాలు చేయలేదా అని అడుగుతారు. ఎక్కడుందండి ఇది? మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనమండి. అమ్మా 21 చూడమ్మా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా. చూసారా అండి? ఇప్పుడు మనం స్వస్థత మీద ఆధారపడ్డామనుకో వెళ్ళగలుగుతామా? ఎన్నడూ ఎరగమని చెబుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం స్వస్థత మీద పెట్టకూడదు.
ఈరోజు మన విశ్వాసం అద్భుతాల మీద పెట్టకూడదు, ప్రజలా ప్రవచనాల మీద పెట్టకూడదు. అక్కడ ఎవరో ఒక ఆమెలోకి దేవుడు దిగొస్తున్నాడు, అక్కడ ప్రవచనాలు చెబుతున్నారు, జరుగుతున్నాయి అంటే గుంపులు వెళ్తున్నారు. మనం అట్ట వెళ్ళకూడదు. అక్కడ ఏదో కాకాని దగ్గర అక్కడ ఏదో స్వస్థతలు జరుగుతున్నాయి అంట, అక్కడ ఏదో కొంచెం మట్టి తెచ్చుకుని తింటే అద్భుతాలు జరుగుతున్నాయి అంట అని గుంపులు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళకూడదు. ప్రజలా అద్భుతాలు చేసిన, స్వస్థతలు చేసిన, ప్రవచనాలు చెప్పిన మీరెవరో నేను నెరగను అని యేసు అంటున్నాడు. ఎందుకంటే వారు అసలైన విత్తనం దగ్గరికి రావటం లేదు. ప్రజలా అసలైన విత్తనం దగ్గరికి రాలేక వాళ్ళు ఏం చేశారంటే వేరే వాటి మీద ఆధారపడ్డారు. ఈరోజు మనం ఎక్కడికి వస్తున్నామంటే ఆకుల దగ్గరకో, కాండము దగ్గరకో కాదు, కుచ్చు దగ్గరకో కాదు, అసలు మూల వాక్యం దగ్గరికి వస్తున్నాం, విత్తనం దగ్గరికి వస్తున్నాం. విత్తనము కలిగి ఉంటే అన్నీ వస్తాయి. ఈ వాక్యములోనే నీకు స్వస్థత ఉంది. ఈ వాక్యములోనే నీకు దయ్యాలు ఎల్లగొట్టే శక్తి ఉంది. ఈ వాక్యమే నీకు మనశ్శాంతినిచ్చేది. ఈ వాక్యంలోనే విమోచన ఉన్నది. ఈ వాక్యములోనే నీకు ఎత్తబడే విశ్వాసము కూడా ఈ వాక్యంలోనే ఉన్నది. హల్లెలూయా. విత్తనం లోపల ఉన్నాయా? మామిడి టెంకి లోపల మామిడి పూలు ఉన్నాయా? మామిడి టెంకి లోపల మామిడి ఆకులు ఉన్నాయా? మామిడి టెంకి లోపలే మామిడి ఫలాలు ఉన్నాయా? అన్ని విత్తనం లోపలే ఉన్నాయి. అలాగే దేవుడి వాక్యమే విత్తనం. దేవుడి వాక్యము లోపలే అన్నీ ఉన్నాయి. నువ్వు కొంచెం ఒక ఆకు తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకుంటే అది ఏమవుతుంది? అదేమవుతుంది? విత్తనం నుంచి కనెక్షన్ కట్ అయింది. దానికి అది జీవముతో ఉండదు. ఇక అది ఊడి అది ఎండిపోతుంది. ఒక మద్దు తీసుకొని వెళ్ళావనుకో, ఒక కొమ్మ మామిడి కొమ్మని నరుకొని తీసుకెళ్ళినా కానీ అది ఫలిస్తుందా? లేదు. దాని విత్తనంతో కనెక్షన్ కట్ అయినది, అందుకే అది ఫలించదు, ఎండిపోతుంది. అదే విధానంలో వాక్యముతో మనం కనెక్షన్ ఉండాలి, వర్తమానముతో మన కనెక్షన్ ఉండాలి. వర్తమానముతో మన కనెక్షన్ కట్ అయిందనుకో, ఇక్కడ దాకా ఇందాక దాకా మనం చూసాం, ఇక్కడికి ఏమి రాలా? పవర్ రాలా. ఎందుకని? ఇక్కడ మందిరం దగ్గరికి పవర్ రాకుండా ఆగిపోయి ఉన్నది. పోల్ కాడ కనెక్షన్ కొంచెం లూజ్ అయింది. హల్లెలూయా. పోల్ కాడ ఎప్పుడైతే కనెక్షన్ లూజ్ అయిందో మన వాళ్ళు కొంచెం ఇట్లా లాగంగానే మళ్ళా కనెక్షన్ కలుసుకుంది. ప్రజలా ఎప్పుడైతే కనెక్షన్ కలుసుకుందో మళ్ళీ వెలుగుతుంది, మళ్ళీ ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అదే విధముగా ఒక వ్యక్తి కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కనెక్షన్ కలిసినప్పుడు మరలా అతడు చిగిరిస్తూ ఉంటాడు. ఎండిన మోడు చిగిరించినట్టుగా. హల్లెలూయా. ఆ పాడైపోయిన మొద్దు తిరిగి చిగిరించినట్టుగా చిగిరిస్తూ ఉంటాడు అతడు. సారము కలిగి పచ్చగా ఉంటాడు, దైవిక ప్రేమతో నింపబడతా ఉంటాడు. కాబట్టి దేవునితో మన సంబంధం ఉండాలి, వాక్యముతో మన సహవాసం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుండి తొలగిపోండి అని ఆయన చెప్పును. చూసారా? జాగ్రత్తగా ఉండుము. మనం దేని మీద ఆధారపడాలి? అద్భుతాల మీద కాదు, స్వస్థతల మీద కాదు, లేక ప్రవచనాల మీద కాదు. మనం ఆధారపడాల్సింది వాక్యము మీద. ప్రజలా అప్పుడు ఆయన ఇలాగంటాడు. హల్లెలూయా. గమనించండి, ఈ ఎద్దు నా వైపుకు దూసుకొస్తుంది. ఎద్దు ఆయన వైపుకు దూసుకొని వస్తుంది. మరియు నేను అక్కడ నిలబడి ఉన్నా. నేను చెప్పా, నేను నిన్ను కలవరపరచను, నువ్వు వెనక్కి వెళ్ళు, పడుకో. అది నాకు 5 అడుగుల దూరం వరకు పరిగెత్తి వచ్చి ఆగిపోయింది. ఆ ఎద్దు, ఆ చంపే ఎద్దు ఆ బుసలు కొడుతూ అమాంతంగా అనేకులు అంతకుముందు చంపింది. చంపిన ఆ ఎద్దు ప్రవక్త తన సహోదరుడికి ప్రార్థన చేయడానికి వెళ్తుంటే గన్నేమో ఆ ట్రక్కులోనే వదిలేసేసాడు. ఆ యొక్క ట్రక్కులో వదిలేసి బైబిల్ తీసుకొని వెళ్తా ఉన్నాడు. తన దగ్గర ఎటువంటి ఆయుధము కూడా లేదు. అక్కడ ఆ యొక్క పొలంలో ఏదైనా చెట్లు ఉన్నాయా? చెట్లు కూడా లేవు. అది పచ్చని మైదానమై ఉన్నది, పచ్చికై ఉన్నది. ఇక నడుచుకుంటా దగ్గర మార్గం కానీ ఆ కంచె దూకి వెళ్తా ఉన్నాడు. ఆ కంచె లోపలే ఆ యొక్క ఎద్దు గురించి రాయబడి ఉంది.
అక్కడ బోర్డు చూసుకోవాలి ప్రవక్త, అక్కడ బోర్డు కూడా పెట్టారు. దీని లోపల మరి మనుషులను చంపే ఎద్దు ఉంది, ఎవరు కూడా ఈ కంచె దాటి లోనకి వెళ్ళొద్దు అని రాయబడి ఉన్నది. అయితే ప్రవక్త దాన్ని చూసుకోకుండానే అమాంతంగా వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే సగం దూరం వెళ్ళిన తర్వాత బుసలు కొట్టుకుంటూ ఎదురుగా ఒక ఎద్దు పరిగెత్తుకొని వస్తూ ఉంది ప్రవక్తను చంపటానికి. ఆల్రైట్ అంతకుముందు చంపేసింది కొంతమందిని, ఇప్పుడు ప్రవక్తను కూడా చంపడానికి వస్తూ ఉన్నది. ఆ టైంలో ప్రవక్త ఏం చేశాడంటే గన్నుందా అని, మరి తన దగ్గర గన్నుందా అని చూసుకుంటే గన్ను లేదు, గన్ను ఏమో ట్రక్లో వదిలిపెట్టేసేసాడు. హల్లెలూయా. పోని ఈ యొక్క మరి ఇది వచ్చి మనల్ని అమాంతంగా పొడిచిద్ది కదా, చచ్చిపోతాం కదా, ఏదన్నా చెట్టు ఉందేమో గవక్కన ఎక్కుదామని చూస్తే ఆడ చెట్లు కూడా లేవు. ఇక పోని వెనక లగెత్తుతామన్నా కానీ అది అమాంతంగా వచ్చి చంపేసిద్ది. ఇక అది మరణమే, అది మరణ యొక్క విధానమే. అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలంటే ప్రవక్త అంటున్నాడు, దైవిక ప్రేమను కనపరిచాను అంటున్నాడు. ప్రజల ఆ ఎద్దును ద్వేషించడానికి బదులుగా ఆ ఎద్దుని ప్రేమించటం ప్రారంభించాడు. ప్రజల అదైతే ఈయన చంపాలని ఉద్దేశంతోనే వస్తుంది, కానీ ఈయనైతే దానిని చంపాలని ఆలోచన లేకుండా దాన్ని ప్రేమించటం ప్రారంభించాడు. ప్రజల ముందైతే అతడు ఆటి కొరకు ఈటి కొరకు తప్పించుకోవాలని చూశాడు, కానీ ఇక ప్రేమించటం ప్రారంభించాడు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో చూడు, నీవు వెనక్కి వెళ్ళి పడుకో అని మాట్లాడాడు. అంటే సృష్టితో మాట్లాడుతున్నాడు, ఆ యొక్క జంతువుతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. పాస్టర్ గారు మనుషులతోనే కాదు జంతువులతో మాట్లాడిన జంతువులు లోబడతాయా అంటే ఖచ్చితంగా లోబడతాయి. సృష్టి చేసింది ఎవరంటే దేవుడు, జంతువులను కూడా సృష్టించిన ఆయన ఎవరంటే దేవుడు. ఆ దేవుడికి లోబడాల్సిందే. తుఫానైనా లోబడాల్సిందే, జంతువులైనా లోబడాల్సిందే, మనుషులైనా లోబడాల్సిందే, దూతలైనా లోబడాల్సిందే, సమస్తము ఆయనకు లోబడాల్సిందే. అది నాకు 5 అడుగుల దూరం వరకు పరిగెత్తి వచ్చి ఆగిపోయింది. అది ఎంతో తగ్గిపోయింది. అక్కడ అమాంతంగా స్పీడ్గా వచ్చి ఒక్కసారి 5 అడుగుల దూరంలో ఆగిపోయింది. తనకు ముందుకు వచ్చింది, మీ అంత లెక్క ఇస్సాకు అంత లెక్కలోకి వచ్చి అమాంతంగా ఆగిపోయింది. నా దగ్గర నుంచి ఇస్సాకు ఎంత దూరం ఉండిద్దో అంత లెక్క వచ్చి అమాంతంగా ఆగిపోయినది. అది ఎంతో తగ్గిపోయినది. అది ఆగిపోయి అటు ఇటు చూచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఏంటో పొడుద్దామని వచ్చిన ఎద్దు అమాంతంగా ప్రవక్త దగ్గరికి వచ్చింది, 5 అడుగుల దూరంలో ఆగింది. ఇక ఆగి స్పీడ్గా వచ్చి కుమ్మేద్దాం. ఎద్దులు ఎట్లా ఉంటాయి, ఆ జంతువులు పొడవాలనుకున్నప్పుడు పరుగున వచ్చి అమాంతంగా గుద్దేస్తాయి, అవి ఆ కొమ్ములతో పొడిచేస్తాయి. అయితే ఏంటో అక్కడ కొంత లెక్క వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చేసి స్పీడ్గా వచ్చినద్దు ఏదో అక్కడ సడన్గా బ్రేక్ పడింది దాని కాలుకి. హల్లెలూయా. దాని కాలుకి బ్రేక్ వేశారు, ఎవరో బ్రేక్ వేశారు, ఎవరో కాదు, అది దేవుడే అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్తలో ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీలో ఉన్న దేవుడు. అందుకే లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. యెహోవాగా ఉన్నాడు ఆయన, ఆ యెహోవాగా మనందరి పైన ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడే మనతో వచ్చాడు, యేసులోకి వచ్చాడు, యేసుగా వచ్చాడు. ఆయనే మనలోకి వచ్చాడు. ప్రజల్లో ఉన్న దేవుడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా తన ప్రజల్లో ఉన్నాడు. విలియం మేరం బ్రన్హాంలో ఉన్నాడు. ఆయనలోనే కాదు, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీలో కూడా ఉండటానికి ఇష్టపడుచున్నాడు. మరి నీ జీవితం ఆయనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, మరి పరిగెత్తి వచ్చి ఆగిపోయింది. అది ఎంతో తగ్గిపోయింది. ఇక తగ్గిపోయి అది ఆగిపోయి ఇక అటు ఇటు చూస్తుంది. నన్ను ఎవరు ఆపింది, ఇంత స్పీడ్గా వస్తే నన్ను ఎవరు ఆపిందని ఇటు చూస్తుంది, ఇటు చూస్తుంది. హల్లెలూయా. దాన్ని ఆపిన ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎద్దు అటు ఇటు చూస్తూ ఉన్నది. అటు ఇటు చూచి ఇక మనసు మారిపోయింది, దానిలో ద్వేషం వెళ్ళిపోయినది. ఇక ఏం చేసిందంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అది ఇక చంపుదామన్న ఆలోచన లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినది. నేను ఆ ఎద్దుకు 10 అడుగుల దూరంలో నడుచుకుంటూ ఆ కంచె దగ్గరికి వెళ్ళాను. ఆ ఎద్దు మరలా లేవలేదు.
ఇక అక్కడికి వెళ్ళిపోయి అది పడుకుంది, అది మరలా లేవలేదు. నేను అవతలకు వెళ్ళాను, నేను ఆ పొలమును దాటిన తర్వాత అక్కడ నిలుచున్నాను. నేను అప్పుడు దాకా ఆ పొలంలో చెట్లు ఎందుకు ఉంటాయి, పొలమది, ఆ పొలమును దాటిన తర్వాత నేను అక్కడ నుంచున్నాను. అప్పుడు నేను స్పృహలోకి వచ్చా. అంటే అప్పుడు దాకా ఈయన దేని కిందో ప్రభావితుడై ఉన్నాడు. అప్పుడు స్పృహలోకి వచ్చాడంట పొలమును దాటిన తర్వాత. అంటే అప్పుడు దాకా ఈయన ఏదో ఆవరించేసి ఉన్నది, ఏదో ఇతన్ని పట్టుకొని ఉన్నది. ప్రజలా ఆ ప్రవక్తను పట్టుకున్నది అదే ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా పట్టుకోవాలి. ఆ కార్యం జరగాలి మనకి. ప్రజలా ఆ చేనును దాటి ఆ గట్టుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిలబడ్డాడంట. ఇదేమో ఎద్దు వెళ్ళిపోయి చక్కగా పడుకుంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి అప్పుడు స్పృహలోకి వచ్చాడు. అప్పుడు దాకా ఈయన స్పృహలో లేడు. అంటే స్పృహలో లేడంటే ఇతను ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నాడు? పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాడు. ఇక పరిశుద్ధాత్మ ఇతన్ని వశపరుచుకున్నది, ఇతడిని కైవరసపరుచుకున్నది. ఆ ఆత్మ యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు ఇతడు. ఇక ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు ఎద్దుతో. ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్తే మాట్లాడుతూ ఉన్నాడు. అది అనేక సార్లు నాకు జరగాలని కోరుకుంటున్నాను అన్నాడు ప్రవక్త. అన్నాను కానీ అది జరగదు. అది అత్యవసర పరిస్థితుల్లోనే జరిగిద్దని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ప్రజలా నేను అవతలకు వెళ్ళాను, నేను ఆ పొలము దాటిన తర్వాత అక్కడ నిల్చున్నాను. అప్పుడు నేను స్పృహలోకి వచ్చాను. మామూలుగా స్పృహలోకి నేను వచ్చాను. ఏం జరిగింది అని ఆశ్చర్యపోయా. అసలు ఏం జరిగిందో కూడా ఈయనకి కూడా అర్థం కాల. హల్లెలూయా. ఇంతకీ ఏం జరిగింది? ప్రజలా ఏం జరిగి ఉండిద్ది అంటావు ఇక్కడ? హల్లెలూయా. ఆయన సన్నిధి ఉన్నది, ఆయన అక్కడ ప్రసన్నత ఉన్నది, ఆయన అభిషేకం ఉన్నది, మొత్తం ఆయన యొక్క ఆత్మీయ వాతావరణంతో నింపబడి ఉన్నది. ఏమి జరిగినది అని ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను ఏడుస్తూ చేతులెత్తి దేవుణ్ణి స్తుతించాను. ప్రభువా, అభిషేకం నన్ను విడిచిపోనియద్దని, నీతోనే ఎల్లప్పుడూ ఉండాలని, నీతోనే నిత్యము జీవించాలని, నేను నీతోనే ఉండటానికి ఇష్టపడుతున్నా ప్రభువా అని ఏడుతూ ప్రార్థించాడంట ప్రవక్త. ఆ అభిషేకం అనుభవించిన వ్యక్తి, ఆ యొక్క అతీతమైన దానిని అనుభవించిన వ్యక్తి, ఆయన ఏడుస్తున్నాడు దాని కొరకు. అది నా యొద్ద నుండి దూరం చెయ్యొద్దని ఏడుస్తా ఉన్నాడు. దానితోనే నేను ముడివేయబడాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అతీతమైన పదార్థం కావాలా? అందుకే అంటున్నాడు, గత వేసవి కాలంలో ఇప్పుడు 48వ పేరా వరకు ఎద్దు గురించి చూసాము. 49వ పేరాలో ప్రవక్త జీవితంలో జరిగిన 7th సీల్, 7వ ముద్ర. ఇదంతా ఏంటంటే 7th సీల్ గురించేనండి. హల్లెలూయా. 7th సీల్ అనేది 3వ ఈడ్పులో 7వ ముద్ర అప్పుడు మీరు గమనించండి, మీరు చూస్తే 3వ ఈడ్పు అప్పుడు గమనించండి. అక్కడ ప్రభువు ఆ యొక్క ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ప్రవక్త జీవితంలో ఏం జరిగినాయో ఆ కార్యాలు మన జీవితంలో కూడా చూడగలుగుతాం. హల్లెలూయా. ఎలా అంటే స్పోకెన్ వర్డ్ ద్వారాగా సృష్టించబడుతుంది. స్పోకెన్ వర్డ్ ద్వారాగా చనిపోయిన వ్యక్తి పునరుద్ధానం పొందుతుంది. స్పోకెన్ వర్డ్ ద్వారాగా స్వస్థత కలుగుతుంది. స్పోకెన్ వర్డ్ ద్వారాగా వాతావరణాన్ని, అంటే ఆ నేచర్ని స్వాధీనపరుచుకోవటం జరుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? స్పోకెన్ వర్డ్ ద్వారాగా రక్షణ కలుగుతుంది. 5 రకాలు చూసాం కదా. ఇవన్నీ కూడా ఇది 3వ ఈడ్పు పరిచర్య. మొదటి ఈడ్పు స్వస్థతలు, 2వ ఈడ్పు హృదయ రహస్యాలు, 3వ ఈడ్పు పలకబడిన మాట. ప్రజలా అపవాది 2 దగ్గరికి అనుకరించాడు కానీ 3వ దగ్గరికి రాలేడు వాడు. 3వ దగ్గరికి ఎవరయ్యా 3వ దగ్గరికి వెళ్ళేదంటే వధువు.
ఈమె మూడవ ఈడ్పు పరిచర్య కిందకి వెళ్తుంది. ప్రవక్త మూడో ఈడ్పు పరిచర్య కిందకి వెళ్ళాడు. ఈరోజు మనము కూడా మూడో ఈడ్పు పరిచర్య కిందకి వెళ్తున్నప్పుడు అవసరమైతే ఆహారాన్ని కూడా సృష్టించుకోగలం. ఆ ఒత్తిడి టైంలో ప్రభుత్వాలు నీకు ఆహారం ఇవ్వటం ఆపేసినాయి అనుకో, నువ్వు పలకబడిన మాట ద్వారాగా ఆహారాన్ని సృష్టించుకుంటావు. మీకు తెలుసు కదా, దేశమంతా కరువుతో బాధపడుతుంటే ఏలియా సారేపతి గ్రామానికి వెళ్ళి అక్కడ సారేపతి విధవరాల దగ్గర ఆయన అమ్మ మొదటి అప్పము తీసుకొచ్చి నాకు ఇయ్యి అన్నాడు. హల్లెలూయా. అక్కడ ఏలియా ఏం చేశాడు, కరువు కాలం అయిపోయేంత వరకు ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె తక్కువ కాదు, పలికాడంతే. పలకబడిన మాట ఏం చేసిందంటే అక్కడ పిండి తీర్థంటే వస్తుంది, నూనె తీర్థంటే వస్తుంది, కరువు కాలం అంతా పోషించబడినది. యేసుక్రీస్తు చూడు, స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క 2 చేపలు 5 రొట్టెలు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి హల్లెలూయా వాటిని విరిచి పంచమన్నాడు. ఇవి అందరు తినంగా మిగులుతాయి అన్నాడు. అలాగే అందరూ తినంగా 12 గంపలు మిగిలినాయి. స్పోకెన్ వర్డ్ ద్వారాగా ఆహారాన్ని సృష్టించాడా? యేసుక్రీస్తు రొట్టెలను సృష్టించాడు, యేసుక్రీస్తు చేపలను సృష్టించాడు. మరి ఆ పరిచర్య కిందకే మనం వెళ్ళబోతున్నాం. ఆ పరిచర్య కిందకి మనం వెళ్ళాలంటే మన జీవితాలు దేవుడికి ప్రతిష్ఠించబడి ఉండాలి. ప్రతిష్ఠించబడకుండా ఆ పరిచర్యలోకి వెళ్ళలేరు. అందుకే మనకై మనము ప్రతిదినము దేవుడికి ప్రతిష్ఠించుకోవాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఎక్కడైనా కానీ వాక్యానికి వ్యతిరేకంగా మనం తిరిగినట్లయితే ప్రభువా నా జీవితాన్ని బాగు చేయి, నా జీవితాన్ని కడుగు, నీ వాక్యము నుండి నేను తొలగిపోకుండా చెయ్యి ప్రభువా అని దేవుడికి అర్పించుకుంటా ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుడికి అర్పించుకోడో ఆ వ్యక్తిలో దేవుడి కదలికలు ఉండవు. ప్రజలా దేవుడు కదలికలు ఉండాలి అంటే, దేవుడి యొక్క సంబంధం ఉండాలి అంటే ఆ వ్యక్తి దేవునితో మరి అర్పించుకుంటా తను తాను దేవుడికి ప్రతిష్ఠించుకుంటా ఉండాలి. ప్రజలా అంటే ఇక్కడ మనం చూస్తున్నాము 49వ పేరాలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రవక్త కందిరీగలతో మాట్లాడటం గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలా కందిరీగలతో ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ మనం 49వ పేరాద వైపు తిరుగుతున్నాం. గత వేసవి కాలంలో నా పెరటిలో గడ్డిని విద్యుత్ యంత్రముతో కత్తిరించుచున్నాను. అంటే మీరు అనుకుంటున్నట్టుగా చిన్న మొక్కలు ఎదుగుతున్నప్పుడు ఇంత పొడుగాటి కత్తిరి తీసుకొని చేత్తో కట్ చేసేది కాదు. అది చేత్తో కట్ చేసే మిషన్ విద్యుత్ యంత్రం అనరు. విద్యుత్ యంత్రం అంటే కరెంటుతో నడిచేది. అది కరెంటుతో నడిచే యంత్రముతో ఆ గడ్డిని, ఎత్తుగా పెరిగిన ఆ గడ్డిని కట్ చేస్తా ఉన్నాడు. ప్రజలా మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద చెట్లు కూడా నరికేయడానికి విద్యుత్తు వచ్చినాయా రాలేదా? హల్లెలూయా. అలాగే ఈ యొక్క గడ్డిని కత్తిరించడానికి కూడా విద్యుత్ యంత్రం ఉంది. ఆ విద్యుత్ యంత్రముతో ఈ గడ్డిని, పెరట్లో ఉన్న గడ్డిని కత్తిరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థనలు చేయించుకొనుటకు ప్రజలు వస్తుంటారు. ప్రజలు వస్తూ ఉంటారు. అంటే ఎలా ఉందో చూడండి ఆ సంబంధం. ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రవక్త ఇంటికి రావటం, ప్రార్థన చేయించుకోవటం. ప్రజలా ఇప్పుడు సంఘ బిడ్డలు ఆదివారం కనబడి మరలా ఆదివారమే, మరలా మధ్యలో పాస్ గారికి కన్సల్ట్ ఉండదు. హల్లెలూయా. పాస్ గారికి కన్సల్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము. అనేకులు కూడా ప్రవక్తతో కన్సల్ట్ ఉంది. ఉన్నదా లేదా? ప్రవక్త ఇంటికి కూడా వెళ్ళేవారు వాళ్ళు. ప్రవక్తతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకయ్యా అంటే వాళ్ళు నిత్యత్వంతో గడపాలని ఇష్టపడుతున్నారు. ప్రజలా మనము కూడా నిత్యత్వంతో గడపాలి అనుకుంటే మన సేవకుడితో సంబంధం ఉండాలి. హల్లెలూయా. మన సేవకుడికి ఫోన్ చేస్తూ ఉండాలి. ఎలా ఉన్నారు పాస్టర్ గారు? ఫోన్ చేస్తా. ఏదైనా ప్రాబ్లం అయితే ప్రార్థన చేయించుకుంటా. మరి ఏదైనా అవసరతలో ఉంటే పాస్టర్ గారికి చెబుతా. ఆ కాంటాక్ట్లో ఉండాలి. ప్రజలా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే నేను అనేకులు ప్రార్థన చేయించుటకు ప్రజలు వస్తూ ఉంటారు. ప్రార్థన చేయించుకోవటానికి అనేకుల ప్రజలు వస్తూ ఉంటారు.
నేను పై వస్త్రము వేసుకొని కొంచెం గడ్డి కత్తిరించిన తర్వాత ఏమి జరిగిందో తెలుసా? ఎవరో ఒకరు లోపలికి వస్తారు. నేను వెనక్కి తిరిగి వస్త్రాలు ధరించి లోపలికి వెళ్ళి మరి ఆ రోగి కొరకు ప్రార్థిస్తాను. ప్రజలా, కొంచెం సేపు అయిన తర్వాత నేను వెళ్ళి మరలా ఆ పని ప్రారంభిస్తాను. ఈ యొక్క రోగికి ప్రార్థన చేసిన తర్వాత మరలా యథావిధిగా నా పనిలోకి వెళ్ళి ఆ యొక్క గడ్డి కత్తిరిస్తూ ఉంటాను. ఆ విధముగా కొన్ని గంటల సమయంలో అనేక సార్లు అటు ఇటు తిరుగుతుంటాను. అనేక సార్లు కొన్ని గంటల వ్యవధిలోనే, ఎందుకంటే అంతగా బిజీ అయిపోయాడు ప్రవక్త. ప్రజలా, అంతగా ప్రార్థించేవాడు. హల్లెలూయా. నేను వెనక వైపు పెరటులోనికి వెళ్ళి సమయానికి ముందు వైపు పెరటులోని గడ్డి పెరిగిపోతుంది. ఎందుకనగా ప్రజలు ఆ విధముగా వచ్చుట వలన నాకు సమయము కుదిరేదే కాదు. హల్లెలూయా. ఈ గడ్డిని కత్తిరించడానికి సమయము కుదిరేదే కాదు, ఎక్కువగా దేవుడి పనిలో నేను గడుపుతూ ఉండేవాడిని అని చెప్తా ఉన్నాడు. మరియు నేను మర్చిపోయాను, మీలో కందిరీగలు ఎందరికీ తెలుసు? కందిరీగలు తెలుసు కదా, ఎందరికీ తెలుసు? కందిరీగలు అంటే తేనెతుట్టిలా? హల్లెలూయా. కందిరీగలు అంటే తేనీగలేనా? ప్రజలా, తేనీగలు వేరు, కందిరీగలు వేరా? హల్లెలూయా. అయ్యో భయంకరమైనవి. ఇవి ప్రవక్తని మీదకు దాడి చేసినాయి. ప్రజలా, ఈ కందిరీగలు ఎందరికీ తెలుసు? అవి అక్కడ పెద్ద గూడు కట్టాయి. ఈ కందిరీగలన్నీ కలిసి ఒక పెద్ద గూడు కట్టాయి. హల్లెలూయా. ఆ కొంచెము మలుపులో ఒక చిన్న పొద దగ్గర అవి పెద్ద గూడు కట్టుకొని ఉన్నాయి. మొదుగులో కట్టుకున్నాయి. ఆ మొదుగులో కనబడకుండా లోపల కట్టుకొని ఉన్నాయి అవి, ఆ కందిరీగలు. హల్లెలూయా. గూడు కట్టుకొని ఉన్నాయి. విద్యుత్ ద్వారా నడిచే గడ్డి కత్తిరించి యంత్రమును నేను అక్కడ వరకు నడిపించాను. ఇక ఏంటంటే నా ధ్యాస దేని మీద ఉందా అంటే ఆ గడ్డిని కత్తిరిద్దామనే ధ్యాసతోనే నేను ఆ విద్యుత్ ద్వారా నడిచే యంత్రాన్ని ఆ మూలకు నడిపించేశాడు. అక్కడే ఆ తుట్టి కూడా, ఆ కందిరీగల యొక్క నివాసం పెట్టుకున్న స్థావరం కూడా ఉన్నది. నేను వెనక వైపు పెరట్లో ఉన్నాను. ఎవరు అక్కడ చూడరు కనుక నా చొక్కా తీసేశాను. నేను ఆ యంత్రముతో గడ్డిని కత్తిరించుచు అకస్మాత్తుగా ఆ కంచికి తగిలాను. అంటే చాలామంది పనిచేసేటప్పుడు చెమట బాగా పడతా ఉంటుంది. ఆ యొక్క వస్త్రము తీసేసి ఇక పని చేస్తూ ఉంటారు. అలాగ ప్రవక్త కూడా ఆ వస్త్రం తీసేసి పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉండేదానికే ఆ కంచెకి తగిలాడు ప్రవక్త. అది అకస్మాత్తుగా జరిగినది. అక్కడ కందిరీగలు ఉన్న సంగతి నేను మర్చిపోయాను. అకస్మాత్తుగా ఆ పెద్ద కందిరీగలు నన్ను చుట్టుముట్టాయి. నాకు చొక్కా లేదు, అవి చాలా పెద్దగా ఉన్నాయి. మొత్తం ముట్టడేసేసినాయి ప్రవక్తని. చూసారా అండి? కందిరీగలు కుట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారేమో. హల్లెలూయా. అది భయంకరంగా పెద్ద కందిరీగలు అని చెప్తున్నాడు ప్రవక్త ఒళ్ళంతా ముట్టడేసేసేసాయి. ఆ కందిరీగలన్నీ కూడా వచ్చేసి ప్రవక్తను అంతా ముట్టడేసేసేసాయి. హల్లెలూయా. మంచిది. మొదటిగా నేను భయపడ్డాను. అయితే మరలా ఆ కార్యం జరిగింది. ఆ ఎద్దు దగ్గర ఏ కార్యం జరిగిందో, హల్లెలూయా, నేను ఫుల్పీట్ దగ్గర నిలబడి నన్ను చంపటానికి ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అక్కడ ఏ కార్యం జరిగిందో మరలా ఆ కార్యం జరిగింది. ఏదో నేను తలంచాను, అయ్యో చిన్న జీవులు గూటిలో ఉన్నాయి మరియు నేను అవి నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను వాటికి కదిలించాను. అవి అయితే నన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ నేనే వాటిని కదిలించాను. ఏమి జరిగినదో నాకు తెలుసు. అప్పుడు ఏదో జరిగినది మరియు నేను అయ్యో చిన్న జీవులు అని తలంచాను. అంటే దాన్ని ప్రేమిస్తున్నాడు, ఆ కందిరీగలను ప్రేమిస్తున్నాడు. అయ్యో చిన్న జీవులు అని తలంచాను. అక్కడ నేను ఈ విధముగా చెప్పాను, దేవుని సృష్టి అయిన చిన్న జీవుల్లారా, హల్లెలూయా, దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. నేను దేవుని సేవకుడిని.
నేను ఈ గడ్డిని త్వరగా శుభ్రం చెయ్యాలి, మరియు అవి చుట్టూ ఘీంకరిస్తూ తిరుగుతున్నాయి. ఇక ప్రవక్త చుట్టూరు తిరగటం ప్రారంభిస్తూ ఉన్నాయి, ఘీంకరిస్తూ తిరుగుతూ ఉన్నాయి. నేను వాటికి భయపడలేదు, మరియు అవి నేను చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు తిరిగి మీ గూటిలోనికి వెళ్ళిపోండి. కందిరీగలతో మాట్లాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు తిరిగి మీ గూటిలోకి వెళ్ళిపోండి. ఎందుకనగా నేను త్వరగా పెరటిలోని గడ్డిని కత్తిరించాలి. ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ప్రార్థన కొరకు దేవుని సేవకులు అక్కడ కనిపెట్టుచున్నారు. మరియు సహోదరుడా, నేను మిమ్మలను తీర్పు దినమున కలుస్తాను. అవి నా చుట్టూ కొన్నిసార్లు వలయం అంటే రౌండ్గా ఆకారంలో తిరిగాయి. తరువాత వాటిలో ఒకటి ముందుకు దారి తీసింది. వాటిలో ఆ కందిరీగల్లో ఒక కందిరీగ ముందుకు దారి తీసింది. అప్పుడు మిగిలినవన్నీ కూడా దాన్ని వెంబడించి ఆ గూటిలోకి వెళ్ళిపోయాయి. ప్రవక్త చుట్టూ వలయాకారంలో తిరిగిన ఈ కందిరీగలన్నీ ముందు ఒకటి దాన్ని ఆ ప్రవక్తను వదిలేసి గూటి వైపుకి తిరిగింది. ఆ యొక్క ఎప్పుడైతే తిరిగినాయో దాంతో పాటు ఈ మిగిలిన ఈగలన్నీ కూడా దాన్ని వెంబడించుకుంటే గూట్లోకి వెళ్ళిపోయాయి. దేవుని వాతావరణం అది నిజం, దానిలో ఏదో ఉన్నది, అదంతా దేవుని వాతావరణం అంటున్నాడు. అనైంటింగ్, అభిషేకం. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అదే వాతావరణం కింద ఉండాలని, మన ప్రవక్త దేవుడు వాతావరణం కింద ఉండి ఎలా సృష్టితో మాట్లాడాడో అదే వాతావరణం కిందకి మనం కూడా వచ్చినప్పుడు మనకు కూడా అనేక అద్భుతములు జరుగుతాయి. హల్లెలూయా. 51వ పేర చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ భయము అనేది చాలా దారుణమైనది. అపవాది భయాన్ని కలగజేస్తాడండి. భయము అనేది దేవుడు కలగజేయడు, కానీ అపవాది కలగజేస్తాడు. అది చాలా దారుణమైనది. మీరు ఎప్పుడైనా కుక్కను గమనించారా? నేను జీవిస్తున్న గృహములో పెద్ద షెపర్డ్ జాతి కుక్క ఉంది. షెపర్డ్ జాతి కుక్క నేను జీవిస్తున్న గృహంలో. ఈరోజు నేను పెరడులోనికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద కుక్క నాతో పాటు వచ్చింది. అది నాకు కూడా ఇష్టమే ఆ కుక్క అంటే. హల్లెలూయా. జర్మనీలోని గుగ్గెర్బహ్ అనే ప్రాంతంలో నేను ఎవరితోనూ కలవని ఆ చిన్న కుక్కలను నేను కలిసిన వెంటనే ఆ చిన్న కుక్క అది నా దగ్గరకు వచ్చినది. నేను వాటిని ప్రేమిస్తాను, ఆ సంగతి వాటికి తెలుసు. ప్రజలా, ఆ జీవులకి, ఆ జంతువులకి నేను ప్రేమిస్తున్నానన్న సంగతి తెలుసు అంటున్నాడు. మరియు నిజముగా నీవు ప్రజల్ని ప్రేమించినట్లయితే ఆ సంగతిని కూడా వారు ఎరుగుదురు. కుక్కే ఎరగగా మనిషి ఎరగలేడా అంటున్నాడు. హల్లెలూయా. కుక్కే నేను దాన్ని ప్రేమిస్తున్నానన్న సంగతి ఆ కుక్కే తెలుసుకుంటే కుక్క కంటే శ్రేష్టమైనవాడు కాదా మనిషి? మరి మనిషి కూడా నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నానన్న సంగతి ఎరుగుదురు. నీవు ప్రజలను మభ్యపెట్టలేవు. వారు అంత మొద్దులు కూడా కాదు. నీవు ఆ విధముగా నటించవచ్చు. నీవు నటిస్తున్నావని వారు చెప్పగలరు కూడా. ప్రేమిస్తున్నావని నటిస్తున్నావని కూడా చెప్పగలరు వారు. నీవు నటిస్తున్న సంగతిని సాతానుడు చెప్పగలడు. అది నిజమైనప్పుడు అతడు దానిని ఎరుగును. మరియు ఒకే ఒక మార్గం, నీవు దాన్ని నటించవచ్చు. ఆ విధముగా కనిపించుటకు నీవు ఎంతో ప్రయాసపడవచ్చు. నువ్వు నటించవచ్చు ప్రేమిస్తున్నట్టుగా, కానీ నువ్వు ఎంతో ఆ విధంగా నటిస్తా ప్రయాసపడవచ్చు. హల్లెలూయా. కనిపించటానికి, నేను ప్రేమిస్తున్నానని కనిపించటానికి నటిస్తా ప్రయాసపడవచ్చు. కానీ క్రీస్తులోనికి వచ్చే వరకు ఆ కార్యాలు సంపూర్తి కాల. క్రీస్తులోకి ఒక వ్యక్తి వచ్చేంతవరకు కూడా అతడు సంపూర్తి కాలేదంటే సరైన ప్రేమ కలిగి లేడని అర్థం.
ఒక వ్యక్తి క్రీస్తులోకి ఎప్పుడైతే క్రీస్తు లోపలికి వస్తాడో ఆ వ్యక్తి దైవికమైన ప్రేమను కలిగి ఉంటాడు, సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉంటాడు. దేవుడు ఆ దైవికమైన ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు క్రీస్తులోకి వచ్చే వరకు నీ కార్యం సంపూర్తి కాలేదు, అది నిజం. సంపూర్ణత, సమర్పణ, దైవిక ప్రేమ ఇక్కడ రాశాడా? సంపూర్ణత, సమర్పణ, దైవిక ప్రేమ. నువ్వు అందుకే సమర్పించుకోవాలి, సమర్పణ కలిగి ఉండాలి. మనం వాక్యానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రజల దైవిక ప్రేమ కలిగి సమస్తమును అమ్మివేసి క్రీస్తునొద్దకు రావాలి. ఈ లోకంలో దేని అయితే లాభకరములైనవో వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాడు పౌలు. ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నాడు అంటే క్రీస్తు యొద్దకు రావటానికి. మోషే చూడు, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు నిమిత్తం ఎంత గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడయా అంటే క్రీస్తుతో గుర్తించబడటానికి, దైవిక ప్రేమను సంపాదించటానికి. ఈరోజు మనము కూడా దైవిక ప్రేమను సంపాదించాలంటే లోకముతో కాదు, మనము సాంగత్యము చేయాల్సింది క్రీస్తుతో సాంగత్యము చేయాలి, యేసు వైపుకి తిరగాలి, సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి వాక్యానికి. ప్రజల ఆ దైవిక ప్రేమ కోసం ఇక్కడ అంటున్నాడు సమస్తాన్ని అమ్మివేసి క్రీస్తు యొద్దకు రావాలి. ప్రజల ఈరోజు వాటి మీదే మన దృష్టి కాదు, కానీ మనం క్రీస్తు మీద దృష్టికి రావాలి. మన దృష్టి యావత్తు, మన గేమ్, మన దృష్టి, మన యొక్క అదేమంటారు గోలు, మన యొక్క గురి క్రీస్తు అయి ఉండాలి. ఉద్యోగం కూడా నీ గురి కాదు. చదువుకునేవాడు బాగా చదవాలని గురి కలిగి ఉద్యోగం కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈరోజు ఒక క్రైస్తవుడు ఎత్తబాటుకి వెళ్ళాలని, శరీర మార్పు పొందుకోవాలని అతడు గురి కలిగి రగెత్తాలి, వాక్యం దగ్గరికి పరుగులు తీయాలి, వాక్యముతో తన్ను తాను ప్రతిష్ఠించుకుంటా ఉండాలి. ప్రజల్లా నువ్వు దేని కొరకైతే ఆశపడతావో అది నీకు దొరుకుతుంది. నీకు లోకం కొరకు ఆశపడితే లోకం దొరుకుతుంది, దేవుడి కొరకు ఆశపడితే దేవుడు దొరుకుతాడు. నువ్వు దేని కొరకు ఇంట్రెస్ట్ చూపుతున్నావో అదే నీతో వస్తుంది. ధనవంతుడు చూడు, డబ్బు మీద ఇంట్రెస్ట్ చూపించాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించన్నాడు, అదే అతనితో వెళ్ళినది. క్రీస్తు వెళ్ళాడా? కానీ లాజరు చూడు, నాకు దేవుడే కావాలనుకున్నాడు, దైవ ప్రత్యక్షత మీద ఆధారపడ్డాడు, క్రీస్తు అతనితో వచ్చాడు. ఈరోజు మనతో రావటానికి, యేసుక్రీస్తు మనతో రావాలంటే ఆ దైవిక ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకే సమస్తాన్ని అమ్మివేసి క్రీస్తునొద్దకు రావాలను. స్నేహితులారా, అంతే సత్యం. హల్లెలూయా. అది సత్యం. అంటే మన పనులు చెయ్యొద్దని కాదు, ఇల్లు ఉండొద్దని కాదు, ఇల్లు ఉండాలి, పనులు చేసుకోవాలి. అయితే వాటి మీద మన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టకుండా వాక్యం మీద పెట్టాలి. అర్థమవుతుందా? మన భార్య, మన పిల్లలని, మన బిడ్డల్ని చదివించుకుంటా, పోషించుకుంటా ఉంటూ మరలా మనం ఏం చేయాలంటే దేవుని మీద కాన్సన్ట్రేషన్తో ఒదుగుతూ ఉండాలి. అది ప్రవక్త యొక్క ఉద్దేశం. అన్నీ అమ్మేసుకొని రమ్మన్నాడు కాబట్టి మొత్తం అమ్మేసుకొని వెళ్ళటం కాదు అక్కడ అర్థం. హల్లెలూయా. గమనించండి, ఈ విషయాలు పట్టుకోండి. హల్లెలూయా. ఒకసారి మనము ఏదైనా ఒక వస్తువు అమ్మేసామనుకో, దాని మీద అధికారం ఉంటుందా? దాని మీద ఎప్పుడు అది నాది అని అనే స్థితిలో ఉన్నాం. ఇప్పుడు దేన్నైతే మనం కలిగి ఉంటామో అది నాది అంటాం. ఇప్పుడు మనము నిత్య జీవం కలిగి ఉన్నప్పుడు ఆ నిత్య జీవము నాది అనాలి, లోకముని విడిచి నిత్య జీవం వైపుకు రమ్మని ప్రవక్త యొక్క ఉద్దేశం. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి 52వ పేర చూడండి. అది తిరిగి తాజాగా మారినది, నీవు ఆ విధముగా తాజాదనమును అనుభవించినట్లుగా పెందల కడను లేచావా? హల్లెలూయా. ఏమంటున్నాడండి? 52వ పేర. దేవుడికి మహిమ కలుగును గాక.
ఏమంటున్నాడు? పెందలాడే లేచావా? గమనించండి, నీవు ఎప్పుడైనా గులాబీ తోటలోకి వెళ్ళావా? అదొక పూల తోట, గులాబీ తోట. ఆ గులాబీ తోటలోకి వెళ్ళావా? ఆ కర్ర చిగిర్చింది. ఆ ఉదయకాలంలో ఆ పుష్పాలు వాసన వస్తున్నాయి, సువాసనిస్తున్నాయి. ఎందుకని? అంతా నెమ్మదిగానే ఉన్నది. భూమిలో నాటబడిన ప్రతి విత్తనమును ఆ మంచు ద్వారా మరల జీవింపజేయును. భూమిలో నాటబడిన విత్తనము ఆ మంచు కురిచి దానిలో తాజాదనం వస్తుంది. అదే విధానములో ఇక్కడ కూడా దేవుని వాక్యము అన్న మంచు కురిసి ఇక్కడ ఉన్న విత్తనాలకు కూడా, ఇక్కడ ఉన్న చెట్లకు కూడా తాజాదనం వస్తుంది. అవి ఎలాగా పుష్పించి తనలో ఉన్న సువాసన ఇస్తా ఉన్నాయో అదే విధముగా ఒక క్రైస్తవుడు కూడా వాక్యం యొద్దకు వచ్చినప్పుడు అతడు ఆ యొక్క మంచు, ఆ యొక్క చల్లని యొక్క వాతావరణము అతన్ని తాకినప్పుడు హల్లెలూయా, అతడు కూడా ఏం చేస్తాడయ్యా అంటే దేవుని యొక్క సువాసన ఇస్తాడు, జీవపు వాసన. హల్లెలూయా. అపోస్తులు ఇలా అన్నారు, రక్షించబడుచున్న వారికేమో మేము జీవపు వాసనగా ఉన్నాము, నశించుచున్న వారికేమో మరణపు వాసనగా ఉన్నాం. హల్లెలూయా. నువ్వు రక్షించబడాలి అంటే జీవపు వాసనగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి అనేకులు లోకములో ఆకలి కొన్నోళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్త వర్తమానములో ఒక వర్తమానం, వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఉన్నాడు అనే వర్తమానం అనుకుంటా. ఆ వర్తమానంలో ఒక స్టోరీ చెప్తున్నాడు, ఒక కథ. ఏంటంటే ఒక బాగా ఆకలైన వ్యక్తి హైవే మీద వెళ్తా ఉన్నాడు. అతడికి బాగా ఆకలి అవుతుంది. వెళ్తా ఉంటే హైవే మీద వెళ్తా ఉన్నాడు. అయితే అక్కడ ఎక్కడ టిఫిన్ హోటల్ కానీ భోజన హోటల్ కానీ కనపడతల్లా. ఇతనికేమో బాగా ఆకలి అవుతా ఉన్నది. అయితే అతడు మరి ఒక కొంత లెక్క వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రకటన బోర్డు చదివాడు. ప్రకటన బోర్డు అంటే ఏంటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇటొక స్తంభం, ఇటొక రాడ్డు పెట్టేసి దాని మీద ఒక ఫ్లెక్సీ పెట్టేసి దాని మీద రాస్తారు. ఏమని రాస్తారంటే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక టిఫిన్ హోటల్ ఉందో, ఒక భోజన హోటల్ ఉందో, ఫలానా స్వతంత్ర విహార్ లాంటియో లేదా ఫలానా హోటల్ ఉన్నది అని ముందుగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్గా ముందే వాళ్ళు పెడతా ఉంటారు. అర్థమవుతుందా? మరి మనము వచ్చేటప్పుడు ఆ దారిలో చర్చి యొక్క అడ్రస్లు ఎలా బ్యానర్లు పెడుతున్నారో అలా పెడతారు ఇన్ఫర్మేషన్ కోసం. అలా పెడుతున్నప్పుడు ఈయన కారు నడుపుకొని ట్రుర్రని వెళ్ళిపోయి ఆ యొక్క 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది కదా అని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా ఏమన్నది ఇప్పుడే ఫ్రెష్గా అని అడిగితే, హల్లెలూయా, అక్కడికి ఆయన దేంతో వచ్చాడు? ఆకలితో వచ్చాడు. ఆకలితో వచ్చిన వానికి మంచి పదార్థం పెట్టాలి. ఆకలితో వచ్చిన వారికి ఏం పెట్టాలి? మంచి పదార్థం పెట్టాలి. ప్రజలా అయితే ఆకలితో వచ్చిన ఆ వ్యక్తికి మంచి పదార్థం పెట్టాలి కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఏమైందయ్యా ఫ్రెష్గా అంటే ఆయన అడుగుతున్నాడు, అయ్యా మరి ఏమన్నా దోశ ఏమన్నా ఉన్నదా? ఆ టిఫిన్ హోటల్కి వెళ్ళినప్పుడు దోశ ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నప్పుడు, అయ్యా అది దోశ ఉన్నది కానీ రాత్రిదయ్యా అని చెప్పారనుకో, రాత్రి దోశ ఉందయ్యా అని చెప్పారనుకో, ఇష్టపడతాడు అతడు. హల్లెలూయా. సరే పోనీ పూరి ఏమైనా ఉందా అని అడిగితే, అయ్యా పూరి ఉంది కానీ అది నిన్న పొద్దుటి పూరి అయ్యా అని చెప్పారనుకో, ఇష్టపడతాడు, తింటారా అతడు? హల్లెలూయా. ఈరోజు సంఘాలు కూడా అలాగ ఉన్నాయని చెబుతున్నాడు. ఈరోజు ఎంతోమంది అలా ఆకలైన ప్రజలు ఉన్నారు కానీ వారికి సరైన ఆహారం ఇవ్వకుండా ఎప్పుడుదో ఆ లోదర వర్తమానము లేదా బాప్టిస్ట్ వర్తమానము అవి ఇస్తా ఉన్నారు. అది 3 రోజుల నాటి ఆహారము లేకపోతే 3 నెలల నాటి ఆహారం అందిస్తున్నారు. తాజా వర్తమానం అందించడం లేదంటున్నాడు. ఈరోజు ఒక క్రైస్తవుడు తాజా వాతావరణం, తాజా ఆహారాన్ని ఆ వ్యక్తికే ఇస్తే అతడు దాన్ని తిన్నప్పుడు మరలా ఎప్పుడొచ్చినా కానీ, ఆ మార్గం గురించి ఎప్పుడొచ్చినా కానీ, అయ్యా ఫలానా చోట మనం తిన్నాం, చాలా బాగుందయ్యా, ఫ్రెష్గా ఉందయ్యా, ఎంతో రుచిగా ఉందయ్యా, అక్కడికే వెళ్దాం పదండి అయ్యా అని వాళ్ళు కారు నడుపుకొని ట్రని అక్కడికి వచ్చేస్తారు.
అవునా కాదా? హల్లెలూయా. ఏదైనా కానీ ఒక భౌతిక సంబంధమైన ఆహారం తినేటప్పుడే అంతగా బాగున్న చాటకి కొంత దూరమైనా కానీ ప్రయాణం చేసి వెళ్తున్నామే. మరి ఆత్మ సంబంధమైన ఆహారం ఇది వాక్యపు ఆహారం. ఈ వాక్యపు ఆహారాన్ని మరి లోకంలో అనేకమైన దాహమైన వాళ్ళు ఉన్నారు, ఆకలి కొన్నాళ్ళు ఉన్నారు. వారి కొరకు రుచికరమైన పదార్థాలు పెట్టాలి. ఆ కాలానికి తాజా ఆహారం పెట్టాలి, జీవాహారం పెట్టాలి. ఎప్పుడైతే ఆ కాపరి ఆ హోటల్ యొక్క మేనేజరు మంచిగా ఫ్రెష్ అయిన తాజా పెడతా ఉంటాడు, అప్పుడు చక్కగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. ఇట్లాగా మీ మొక్కల్లో ఎలా కలకలలాడుతా ఉన్నాయో, మీ మొక్కల్లో ఎలా సంతోషం ఉన్నదో, అలాగా వాళ్ళు ఆహారం తిని సంతోషంతో ఉంటారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రకృతిలో తీసుకొని ప్రవక్త బైబిల్ బోధిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాత్రికాల సమయంలో ఆ గులాబీ తోటలో వెళ్ళాను. నువ్వు ఎప్పుడైనా గులాబీ తోటలోకి వెళ్ళావా? ఆ కర్ర చిగిర్చింది. అదేంటంటే ముళ్ళుగా ఉంటుంది, గులాబీ చెట్టు అంతా ముళ్ళుగా ఉంటుంది కదండి. అది ఆ కర్ర చిగిర్చింది అంటే పుష్పాలు వచ్చేసాయి. ఆ ఉదయకాలమున ఆ పుష్పాల వాసన, హల్లెలూయా, మంచి వాసన ఇస్తా ఉన్నాయి. చూసారా అండి? అప్పుడే తాజాగా పుష్పించిన పుష్పం అది. అప్పుడే తాజాగా ఉన్నది కాబట్టి దానిలో నుంచి మంచి వాసన వస్తుంది. అదే విధంగా అప్పుడే ఆ కాలపు వాక్యం వస్తున్నప్పుడు, 7వ సంఘ కాలపులో ప్రవక్త విలియం మ్యారియం బ్రనహం గారు తీసుకొచ్చిన వర్తమానము ఆ సంఘంలో వస్తా ఉన్నప్పుడు అక్కడ కూడా మంచి వాసన వస్తుందని ప్రవక్త ఈ చిన్న పేరాలో చెబుతున్నాడు. అందుకే అంటున్నాడు మంచి వాసన. హల్లెలూయా. ఆ పుష్పాలు సువాసన. ఎందుకని? అంతా నెమ్మదిగా ఉంది. ఏమన్నా గడిబిడిగా ఉందా? నో, అంతా నెమ్మదిగా ఉంది. మరియు భూమిలో నాటబడిన ప్రతి విత్తనం, హల్లెలూయా, భూమి ఏది? భూమి ఏదో కాదు, నువ్వు నివసిస్తుంది ఇది భూమి అనుకుంటున్నావు, ఇది కూడా భూమే. ఈ శరీరం అన్న భూమి ఎక్కడి నుండి తీయబడిందంటే దీనిలో నుండే తీయబడింది. ఇది భూమే, ఇది భూమే. హల్లెలూయా. నువ్వు ఒక మొక్క ఇత్తనాన్ని తీసుకొచ్చి దానిలో వేసినా మలిసిద్ది. అదే దేవుడి వాక్యం అనే విత్తనాన్ని తీసుకొచ్చి దీనిలో వేసినా మలిసిద్దా లేదా? మలుస్తుంది. దాని ఫలాలు తెస్తుందా లేదా అండి? మరి ఇది భూమి అయినప్పుడు మలవాలి కదా. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? ఏం చేస్తాడు? ఒక విత్తనాన్ని రైతు ఆ కుండీలో పెట్టినప్పుడు దానికి నీరు పోస్తాడు, దానికి ఎరువేస్తాడు, దాన్ని సారవంతమైన మట్టిలో పెడతాడు, సారవంతమైన భూమిలో పెట్టి దానికి కొంచెం ఎరువేసి ఆ విత్తనానికి నీళ్ళు పోతా ఉన్నప్పుడు సూర్యుడి యొక్క వెలుగు ఆ భూమిని తాకినప్పుడు దాని లోపల నుండి విత్తనం మొలకెత్తుకొని బయటకు వస్తుంది. ఏది విత్తనాన్ని బయటికి తీసుకొని వచ్చేది? సూర్యుడు. సూర్యుడి యొక్క వెలుగు విత్తనాన్ని బయటికి తీసుకొచ్చేసింది, భూమి లోపల నుండి బయటికి తీసుకొచ్చింది. మరి నీతి సూర్యుడి కాలంలో వచ్చాడా? నీతి సూర్యుడి యొక్క వెలుగు ఇక్కడ పడుతుందా? ఈ భూమి లోపల ఉన్న విత్తనాలు కూడా బయటకు వచ్చాయా? మొక్కలు బయటకు వచ్చాయా? ఇగో ఇక్కడ ఉన్నాయి మొక్కలు. ఈ మొక్కలకి రాత్రి కాలంలో ఏం కావాలి? మంచు కావాలి. పుష్పించాలంటే ఏం కావాలి? మంచు కావాలి. హల్లెలూయా. ఆ మంచు ఆ రాత్రి కాల సమయంలో ఆ యొక్క ఈ కర్రలుగా ఉన్న ఆ గులాబీ కర్రలుగా ఉన్న అవి చిగిర్చి ఉదయకాలంలో పుష్పించి వాసనిస్తున్నాయి. అంతా నెమ్మదిగా ఉన్నది. మరియు భూమిలో నాటబడిన ప్రతి విత్తనం ఆ మంచు ద్వారా మరలా జీవింపజేయును. ఏమవుతుంది? మరలా బ్రతుకుతుంది.
జీవింపజేయనంటే అర్థం ఏంటి? బ్రతకటం. దేవుని వాక్యం ద్వారా మనం కూడా ఏమవుతున్నాం? బ్రతుకుతున్నాం. మనం కూడా బ్రతుకుతున్నాం. చెట్లు ఎలా బ్రతుకుతున్నాయో మనం కూడా బ్రతుకుతున్నాం. చెట్లకి ఎలా రాత్రి కాలంలో మంచు పడుతుందో మనకు కూడా ఈ యొక్క మంచు మన మీద కూడా పడతా ఉన్నది. హల్లెలూయా. వర్తమానమేనండి. మంచు అంటే దేవుడు వాక్యమే. నీరంటే వాక్యం కాదా? ప్రజలా కొంచెం చూద్దాం. అది మట్టిని తాజాపరుస్తుంది. ఆ మొక్క ఏం చేస్తుంది? హల్లెలూయా. అది మరలా జీవింపజేయును. మట్టిని తాజాపరుస్తుంది. మరి ఇదేంటి? ఈ దేహం ఏంటి? భూమి, మట్టి. దీన్ని ఏం చేయాలి? వాక్యం తాజాపరచాలి. నీ ఆలోచనలు తాజాపరచాలి. నీ ఉద్దేశాలు తాజాపరచాలి. నీలో ఫ్రెష్ ధనం రావాలి. హల్లెలూయా. పచ్చగా చిగిరిచ్చిన దగ్గర చూడు మొక్క ఎంత తాజాగా ఉంటుందో. ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి చూడు. నువ్వు ఎండిపోయిన చెట్టు దగ్గర నివసించడానికి ఇష్టపడతావా? పచ్చని చెట్టు దగ్గర ఉండటానికి ఇష్టపడతావా? పచ్చని చెట్టు దగ్గర ఉండటానికి ఇష్టపడతావు. అవునా కాదా? ఎండిపోయిన చెట్టు దగ్గర ఉండటానికి ఇష్టపడవు. వాన కావాలన్నా, లేకపోతే ఎండ నుండి కాపాడాలన్నా, ఫలాలు కావాలన్నా, ఏదైనా కానీ పచ్చ చెట్టే కోరుకుంటావు, కానీ ఎండిన చెట్టు కోరుకుంటావా? హల్లెలూయా. లోకంలో చాలామంది అలాగా వాక్యం కొరకు ఆకలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు నువ్వు దేవుడి చేతిలో మరి ఆ పచ్చని చెట్టు వలె ఉండాలని ఇష్టపడుతున్నాడు. అదే కీర్తనాకారుడు 1వ అధ్యాయంలో రాశాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. అవునా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగా, నీటి కాలవల యోరన నాటబడిన చెట్టుగా. హల్లెలూయా. ఆ చెట్టుగా మనం ఉండాలి అంటే, ఆ వాక్యం దగ్గర నాటబడి ఉండాలంటే 3 ప్లేసులు చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున అంటే లోకంలో ఉన్నారు దుష్టులు, లేకపోతే ఆ మాట రాయుడు ఉన్నారు. ఆ దుష్టుల యొక్క మార్గంలో మనం నడవకూడదు. ఆలోచన మనం తీసుకోకూడదు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అక్కడ నిలబడకూడదు. పాపుల దగ్గర నిలబడకూడదు. అపహాస్యం చేస్తూ ఉంటారు. చాలామంది అపహాస్యాలంటే ఇష్టపడతారు. కానీ ఒక క్రైస్తవుడు అపహాస్యం దగ్గర ఎంత మాత్రం ఉండడు. అపహాసుకులు కూర్చుండు చోట వాళ్ళతో సాంగత్యమే చెయ్యొద్దు అంటున్నాడు. ప్రజలా వారి నుండి వేరై యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించాలి. ఆ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని వినాలి, ఆ యేసుతో సాంగత్యము ఏర్పరచుకోవాలి. ప్రజలా అందుకే అంటున్నాడు. నేను ముగించబోతున్నాను, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అమ్మా చూడండి, అది నిజం. మట్టిని తాజాపరుస్తుంది. నీవు దేవుని విత్తనమును తీసుకొని దురాభిప్రాయాలు, చూసారా? దేవుని విత్తనాన్ని తీసుకొని, దేవుని వాక్యమే కదా విత్తనం. దురాభిప్రాయాలు, భేదాలు లేని నిజమైన మంచితనము కలిగిన హృదయములో భూమిలో నాటాలి. ఈ దురాభిప్రాయాలు, భేదాలన్నీ ఈ మానవుల్లో ఉంటాయి. హల్లెలూయా. మొదటిగా ఈ దురాభిప్రాయాలు తీసేసుకోవాలి, భేదాలు తీసేసుకోవాలి. మంచి భూమిగా ఈ హృదయాన్ని చేసుకోవాలి. మనల్ని మనమే అలాగ చేసుకోవాలి. ప్రభువా, నాలో ఈ భేదాలు ఉన్నాయి, తీసేయని ప్రార్థన చేయాలి. నాలో ఈ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, తీసేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తీసేస్తాడు. తీసేసిన తర్వాత విత్తనం నాటాలి. మంచితనము కలిగిన హృదయములో భూమిలో నాటుము. చక్కటి దీన హృదయములో, చక్కటి హృదయం ఎలా ఉంది ఇప్పుడు?
దీన హృదయం. ఏం వెళ్ళిపోయినాయి? దురాలోచనలు వెళ్ళిపోయినాయి, చెడ్డ ఆలోచనలు వెళ్ళిపోయినాయి, ఒకరి మీద ఒకరి భేదాలు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. తగులు వెళ్ళిపోయినాయి, పోట్లాట్లు వెళ్ళిపోయినాయి, అలుగుళ్ళు వెళ్ళిపోయినాయి, విభేదాలు వెళ్ళిపోయినాయి, కక్షలు వెళ్ళిపోయినాయి, కోపాలు వెళ్ళిపోయినాయి, ఈర్షలు వెళ్ళిపోయినాయి, ద్వేషాలు వెళ్ళిపోయినాయి, అసూయలు వెళ్ళిపోయినాయి, మత్తతలు వెళ్ళిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ తీసేయబడ్డాయి. ఇప్పుడు మంచితనం అనేది వచ్చింది, అందరిని ప్రేమించడం వచ్చింది. ఇప్పుడు మంచితనము కలిగాం. ఇప్పుడు మంచితనం కలిగి ఉన్న ఈ హృదయంలో విత్తనం పడినప్పుడు, అంటే దేవుడు వాక్యం పడినప్పుడు, ఏమి భూమిలో నాటము అంటే, భూమిలో నాటడం అంటే హృదయంలో వాక్యం పడటం. చక్కటి దీన హృదయములో ఆ దేవుని విత్తనము నాటి దాన్ని పెరగనియండి, దానిని ఒంటరిగానే ఎదగనియండి. ఆ మహిమ మంచు బిందువులు ఆ ఆత్మ మీద కురిసినప్పుడు నీవు మధురమైన ఫలాలు ఇస్తావు. ఏంటి ఆ ఫలాలు? సాత్వికము, దీనుడు, దీనత్వము, దయాలత్వము, సాత్వికత్వము. అర్థమవుతుందా? ఆ ఆత్మ ఫలాలు ఉన్నాయి చూసావా? ప్రేమ, విశ్వాసము. అర్థమైందా? గలతీలకు రాసిన పత్రిక 5:22 ఉన్నాయి చూసావా? ఆ ఫలాలు ఇస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకంటాడు, నీవు మధురమైన, సాత్వికమైన, దీనమైన క్రైస్తవుడివి. నీ పొరుగున నీవు చూచెదవు. ఇది నిజం. అదే మనం కోరుచున్నాం. లోకానికి కావాల్సింది కూడా అదే. దేవుడు నీ నుండి కోరేది ఏంటయ్యా అంటే, ఇది కావాలి. ఇదే 7th సీల్. ప్రతి మానవుడిలో ద్వేషము, ఈర్ష, కోరికలు, అసూయ, పాపము అన్నీ ఉన్నాయి. వీటిని తీసేసుకోవాలి. ఒక పొలము వ్యవసాయం చేసే ముందు ముళ్ళ పొదలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళ చెట్లు ఉంటాయి, పిచ్చి మొక్కలు ఉంటాయి. వాటన్నిటిని తీసేసి, ఏరేసేసి, ఆ రాళ్ళు కూడా తీసేసి, సారవంతమైన భూమిని దున్ని బాగు చేసిన తర్వాత ఆ యొక్క చుట్టూ, ఆ చేను చుట్టూ కంచేసి, ఆ తర్వాత దానిలో విత్తనం వేస్తాడు. విత్తనం వేసినప్పుడు అది మంచి విత్తనం, మంచి నేల కాబట్టి దానిలో ముళ్ళ తొప్పలు పోయినాయి, దానిలో గచ్చపొదలు పోయినాయి, దానిలో ఆ యొక్క రాళ్ళు పోయినాయి. కాబట్టి అది ఆ విత్తనానికి సారవంతమైన భూమిగా ఉన్నది కాబట్టి అది ఫలాలు, ఆ విత్తనం యొక్క ఫలము తీసుకొస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు వాక్యం కూడా విత్తనమే. మనమే భూమి, ఈ హృదయమే భూమి. ఈ హృదయంలో, ఆ భూమిలో ఏమవ్వాలి? ఆ విత్తనము తీసుకురావాలి అంటే దీన్ని బాగు చేయాలి ముందు. ఈ శరీరం బాగవ్వాలి ముందు. నీలో ద్వేషాలు పోవాలి, నీలో అసూయలు పోవాలి, నీలో ఈర్ష్యలు పోవాలి, నీలో కక్షలు పోవాలి, నీలో కోపాలు పోవాలి. ఇవన్నీ తీసేసుకోవాలి మనం. హల్లెలూయా. ఇవన్నీ ఎలా పోతాయి పాస్టర్ గారు? ప్రార్థన చేయి, వాక్యాన్ని విను. వాక్యమే వీటన్నిటిని తీసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? వాక్యమే వీటన్నిటినీ తీసేస్తుంది. మీరు చూడు, వాక్యమే లోకాన్ని నోవాహు దినాల్లో నాశనం చేసింది. అదే వాక్యము నోవాహును రక్షించింది. హల్లెలూయా. నీలో ఉన్న చేదైన లోకపు కోరికలని నీలో నుండి తీసేస్తుంది. నీలో అదే వాక్యము మంచి ఫలాలు తీసుకొస్తుంది. అంటే వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. అంటే రెండంచులు గల ఖడ్గం అంటే ఏంటి అంటే, నీలో ఉన్న లోకాన్ని తీసేస్తుంది, నీలో ఉన్న లోకాన్ని నరికేస్తుంది. అది ఖడ్గం ద్వారా నరికేస్తా ఉంటుంది. నీలో విత్తనాన్ని ఇచ్చి ఫలింపజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, నీవు ఇది బాగా అండర్లైన్ చేయండి. ఇది 7th సీల్ అండి. నీవు దేవుని విత్తనాన్ని తీసుకొని దురభిప్రాయాలు, భేదాలు లేని నిజమైన మంచితనము కలిగిన హృదయములో, హృదయం అనే భూమిలో నాటుము. హృదయం అనే భూమి, హృదయం అనే భూమిలో ఆ విత్తనాన్ని నాటాలి. ఎప్పుడు? దురభిప్రాయాలు, భేదాలు తీసేయాలి. తీసేసిన తర్వాత ఇది నాటాలి. చక్కటి
దీన హృదయములో ఆ దేవుని విత్తనాన్ని నాటి దాన్ని ఎదగనియ్యండి. దాన్ని నాటంగల్లే రావు ఫలాలు. నాటంగల్ల ఏ చెట్టు అయినా కానీ నాటంగల్ల వస్తాయా? చెప్పండి, మీరే చెప్పండి. అయ్యా మొక్కేశానయ్యా, ఈరోజు 4 రోజులైంది, ఫలం రాలేదేంటి? నాటంగల్లే రావు. నాటిన మరి కొన్ని రోజులకి తగిన కాలంలో అది ఫలాలు ఇస్తుంది. ప్రజలా ఇక్కడ ఏమంటున్నాడో చూసారా? ఆ దేవుని విత్తనాన్ని నాటి దాన్ని ఎదగనియ్యండి, దాన్ని ఒంటరిగానే ఎదగనియ్యండి. ప్రజలా అది నీలో ఆ వాక్యాన్ని ఎదగని, నీలో ఆ వాక్యానికి ఒంటరిగానే ఆ వాక్యం నీలో ఎదగనియండి. ఆ మహిమ మంచు బిందువు, అది మంచు బిందువు ఏదో కదా, ఆ మహిమ అనే మంచు బిందువు ఆ ఆత్మ మీద కురిసినప్పుడు, ఆ వాక్యము ఆ ఆత్మ మీద కురిసినప్పుడు, నీ లోపల ఉన్న విత్తనం మీద కురిసినప్పుడు నీవు మధురమైన సాత్వికమైన దీనుడైన క్రైస్తవుడివి. మధురమైన సాత్వికమైన దీనుడైన క్రైస్తవుడివి. ప్రకృతిలో ఆ గులాబీ ఎలాగా పుష్పించి ఆ మధురమైన సువాసన ఇస్తుందో దేవుడు వాక్యం కూడా అలాగే చేస్తుంది అంటున్నాడు ప్రవక్త. ప్రకృతిలో జరిగితే నీలో కూడా జరుగుతుంది. అది ప్రకృతిలో ఆ కార్యం జరుగుతుంది, మనం చూస్తున్నాము. అయితే నీలో కూడా జరగాలి అంటే దానికి అనుకూలమైన వాతావరణం కలగజేయాలి. మనలో దురాభిప్రాయాలు తీసేసుకోవాలి, మనలో భేదాలు తీసేసుకోవాలి. అవునా? ఇవన్నీ చెప్పాడు కదా అక్కడ. హల్లెలూయా, ప్రవక్త చెప్పాడు, లేకపోతే మనము ఈ ఛానల్లోకి రాలేం. ప్రవక్తే మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాడు. ఇది నా బోధ కాదు, ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాము దేవుడు ప్రవక్తలో ఉండి బోధించిన బోధ. ప్రైజ్ లార్డ్. మరి నువ్వు ఎదగాలి అంటే, నువ్వు దేవుడితో సన్నిహితంగా ఉండాలి అంటే ఈ ప్రాసెస్ని నువ్వు అవలంబించాలి. మరి ఇప్పటి నుంచే ఈ ప్రాసెస్ అవలంబిద్దామా? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ మహిమ మంచు బిందువు, అది పరలోకము నుండి వచ్చిన ఆ దేవుని యొక్క ఆ మంచు బిందువు. హల్లెలూయా. ఆ ఆత్మ మీద కురిసినప్పుడు, నీ మీద ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత ఆ వాక్యం కురుస్తుందో, నీవు మధురమైన సాత్వికమైన దీనుడైన క్రైస్తవుడివి. నీ పొరుగువారు నువ్వు చూస్తావు, నీ పొరుగున నువ్వు చూస్తావు. అది నిజం. అదే మనం కోరుచున్నాం. లోకానికి కావలసింది కూడా అదే. నా క్రైస్తవ స్నేహితుడా, అది నిజం. గమనించండి, అక్కడ లోపల కూడా వెలుగున్నది. మరియు లోపల ఆవరణములో ఆ సమాజము నిలిచి ఉండు ఆవరణములో వారు నక్షత్రాలు చంద్రుడును కలిగి ఉన్నారు. నక్షత్రాల వెలుగు, చంద్రుడి వెలుగు ఆ ఆవరణములో ఉన్నది. నేను త్వరగా ముగించాలి, కానీ ఈ చివరి మాటలు వినండి. ఇప్పుడు మీతో నేను నేరుగా మాట్లాడగోరుచున్నాను. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలమును తీసుకొస్తున్నాడు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ కార్యాలు రేపు వారంతో ముగించుకుందాము. రేపు వారంతో మరి క్రీస్తులో దాచబడిన జీవము కూడా, వర్తమానము కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా మనకి 3 పారాలు 4 పేరాలు ఉన్నాయి, వాటిని చదువుకుందాము. నెక్స్ట్ వారం చూసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.